భారతదేశం ప్రజాస్వామ్య దేశం, కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పటికీ లేదు. ఈ మాట నేను చెప్పలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట. నిజానికి ప్రజాస్వామ్యాన్ని రిపబ్లిక్ తో లేదా పార్లమెంటరీ ప్రభుత్వంతో ముడిపెట్టడం వల్ల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ గందరగోళం తొలగిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది అంటారు. అంటే ఒక రిపబ్లిక్ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం అని, లేదంటే పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం అని అనుకుంటాము. ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి అంబేద్కర్ ఏమంటారంటే, రిపబ్లిక్ కంటే పార్లమెంటరీ ప్రభుత్వం కంటే ప్రజాస్వామ్యం ఎంతో భిన్నమైనది. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ నమూనా కంటే చాలా విస్తృతమైనది. ఇది ప్రధానంగా ఉమ్మడి జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం మూలాలను ఆ దేశంలో ఉండే సామాజిక సంబంధాల్లో, సోషల్ రిలేషన్స్ లో, అంటే ఏ ప్రజల వల్లనైతే సమాజం ఏర్పడుతుందో ఆ ప్రజల మధ్య ఉండే సహజీవన తీరుని అనుసరించి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. భారత సమాజము వ్యక్తులతో ఏర్పడింది కాదు, కులాలతో ఏర్పడింది. లెక్కలేనన్ని కులాల గుంపులతో ఏర్పడిన సమాజం మంది. ఆ కులాల గుంపుల జీవన విధానం వేటికవే వేరుగా ఉంటుంది. పంచుకోవడానికి ఉమ్మడి అనుభూతులు ఉండవు. అంటే అందరూ కలిసికట్టుగా ఉండరు, ఉమ్మడిగా షేర్ చేసుకుందాము అనేలాగా ఉండరు. ఈ కులాల మధ్య పరస్పర సానుభూతి ఉండదు. దీని గురించి ఇంతకంటే విపులంగా మాట్లాడాల్సిన పని లేదనుకుంటాను. కుల వ్యవస్థ ఉన్న చోట సామాజిక ఆదర్శాలు ఉండవు, ఫలితంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. అంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలము ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్తూ ఇంకా ఏమన్నారంటే, కేవలం తన కులం వాడు కాదన్న ఒకే ఒక్క కారణంతో ఒక భారతీయుడు మరో భారతీయుడితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడడు. ఇప్పటికీ ఇష్టపడట్లేదు కదా, మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట? రాజకీయాల వైపు దృష్టి సారించండి. కులం ప్రభావం ఎలాంటిదో మీకే తెలుస్తుంది. ఎన్నికల్లో భారత పౌరుడు ఏ ప్రాతిపదిక మీద ఓటేస్తాడు? ఆ అభ్యర్థి తన కులం వాడు అనే అభిమానంతోనే ఓటేస్తాడు. ఎస్, ఇప్పటికీ లేటెస్ట్ గా జరిగిన ఎలక్షన్స్ దాకా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతీయులు ఓటేసేది ఆ అభ్యర్థి ఏ కులం వాడు అనే ప్రాతిపదికనే ఎక్కువగా ఓటింగ్ జరుగుతోంది. ఇది అందరికీ తెలుసు కదా. మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట? పరిశ్రమల వైపు చూడండి ఒకసారి, మీకే కనిపిస్తుంది. అత్యున్నత స్థాయి అధికారులు, ఎక్కువ జీతాలు పుచ్చుకునే వాళ్ళు ఆ పరిశ్రమ ఏ కులానికి చెందిన వ్యక్తిదో ఖచ్చితంగా ఆ కులానికి చెందిన వాళ్ళే అయి ఉంటారు. అంటే టాప్ పొజిషన్స్ అన్నీ కూడా ఆ ఓనర్, ఆ ఇండస్ట్రీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ కి సంబంధించిన కులానికి చెందిన వ్యక్తులే టాప్ పొజిషన్స్ లో ఉంటారు. అది మీడియా అయినా, రకరకాల ఇండస్ట్రీస్ లో మీరు ఏ ఇండస్ట్రీని తీసుకున్నా కూడా ఓనర్ ఏ కులం అయితే టాప్ పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఆ కులం వాళ్ళే ఉంటారు. అదే కింది స్థాయి కులాల వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీస్ లో టాప్ పొజిషన్స్ లో కింది